సూపర్ 6 లో నెక్స్ట్ అప్డేట్. తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది. మరి కాసేపట్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇదే విషయంలో ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కేసీ వేణుగోపాల్తో గంటన్నర పాటు చర్చించారు. ఇదే సమయంలో తెలంగాణ ముఖ్య నేతలతో సంప్రదించి అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇటు కాంగ్రెస్ నుంచి ఒక ఎమ్మెల్సీ సీటును సిపిఐకి ఇచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఇటు సిపిఐ నుంచి రేసులో చాడా వెంకటరెడ్డి, నెల్లికంటి సత్యం ముందు వరుసలో ఉన్నారు. రైట్. ఇటు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ గంటన్నర పాటు సుదీర్ఘంగా సమావేశం నిర్వహించారు. ఆల్మోస్ట్ మొత్తం ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను అయితే పూర్తి చేశారు. కాసేపట్లో అధికారిక ప్రకటన రాబోతుందనేది తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అడిగి తెలుసుకుందాం. ప్రతాప్, మరోపక్క సిపిఐ కూడా ఒక సీటు కేటాయించినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సునీల్, రేపు 3 గంటలకు వరకు నామినేషన్లకు చివరి గడువు ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కసరత్తు అయితే పూర్తి స్థాయిలో చేపట్టిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర స్థాయికి సంబంధించిన నేతలతోటి కూడా ఏఐసీసీ పెద్దలు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం తీసుకున్నారు. ముఖ్యంగా ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఇద్దరు కూడా రాష్ట్రానికి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్య నేతలు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి, అదేవిధంగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తోటి కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. వీరందరి అభిప్రాయాలను కూడా తీసుకొని ఎవరికి ఇస్తే బాగుంటుందనే దానికి సంబంధించి కూడా సామాజిక సమీకరణాల ఆధారంగా కూడా ఇప్పటికే ఒక లిస్టు కూడా తయారు చేసుకోవడం జరిగింది. ఏ సామాజిక వర్గాల నుంచి ఎవరెవరు ఆశపడుతున్నారు, అదేవిధంగా ఆ పోటీకి తగ్గట్టుగా ఎవరికి ఇస్తే పార్టీకి లబ్ధి చేకూరుతుందనే అంశానికి సంబంధించి కూడా రాష్ట్ర నాయకత్వం కూడా దానికి సంబంధించి కూడా ఒక కసరత్తు చేయడం జరిగింది. దానికి సంబంధించిన జాబితాను కూడా ఏఐసీసీ పెద్దల ముందు ఉంచారు. దీనికి సంబంధించి కూడా ఏఐసీసీ మరి కాసేపట్లో ఈరోజు రాత్రి వరకు కూడా దీనికి సంబంధించి ఒక నోట్ విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేపే నామినేషన్లు వేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నామినేషన్లకు సంబంధించిన ప్రక్రియ కూడా ఇప్పటికే ఒక వైపు కూడా పూర్తి చేయడం జరిగింది. విప్ ఆది శ్రీనివాస్ దీనికి సంబంధించి కూడా ఒక్కొక్క సెట్కు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే అభ్యర్థుల ప్రకటన అనేది దీనికి సంబంధించి కూడా ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీనికి సంబంధించి మొత్తం ఎవరెవరికి ఇస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో సంఖ్యాబలంగా చూసినట్లయితే మొత్తం 4 స్థానాలు దక్కే అవకాశం ఉంది. అయితే ఈ 4 స్థానాల విషయంలో ఒకటి మాత్రం మిత్రపక్షాలుగా ఉన్న సిపిఐ, ఎంఐఎం రెండు కూడా అడుగుతున్న నేపథ్యంలో సిపిఐ మాత్రం గట్టి పట్టుదల అయితే ఉంది. దీనికి సంబంధించి సిపిఐ నాయకత్వం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కూడా అప్రోచ్ కావడం జరిగింది. తమకు ఒక అవకాశం కల్పించాలి, ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా ఒక ఒప్పందం చేసుకునే పరిస్థితి, కేవలం ఒకే ఒక అసెంబ్లీ సీట్ తీసుకొని ఆ తర్వాత 2 ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తారని చెప్పేసి అప్పుడు ఒక మాట అనుకున్నారు. కాబట్టి ఆ మాటల సందర్భంగా కూడా ఇప్పుడు రెండిట్లలో ఒకటైతే ఖచ్చితంగా ఒకటి ఇవ్వాలని చెప్పేసి సిపిఐ నేతలు కూడా అడుగుతున్న పరిస్థితి ఉంది. గాంధీ భవన్కి వచ్చి మహేష్ కుమార్ గౌడ్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒక వినతి పత్రం ఇవ్వడం కానీ, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి తోటి కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యి గతంలో చేసుకున్న ఒప్పందానికి సంబంధించిన అంశాలు కూడా గుర్తు చేశారు. అయితే దీనికి సంబంధించి కూడా సిపిఐకి సంబంధించి కూడా జాతీయ నాయకత్వం కూడా అడుగుతున్న నేపథ్యంలో ఒక సీట్ ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా కూడా సమాచారం అవుతుంది. సో మొత్తం మీద మిత్రపక్షాలకు ఒకటి ఇస్తే కనుక కాంగ్రెస్ పార్టీకి 3 దక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 3 స్థానాలను సామాజిక సమీకరణాల ఆధారంగా ఇవ్వాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది. అయితే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల్లో వీటిని సర్దుబాటు చేయాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది. దీనికి సంబంధించి కూడా ఓసీ సామాజిక వర్గం నుంచి ఎవరెవరు బరిలో ఉన్నారు, దీనికి సంబంధించి ఎవరికి ఇస్తే ఆలోచన బాగుంటుంది అనేది కూడా ఒక ఆలోచన చేస్తుంది. ముఖ్యంగా ఓసీ సామాజిక వర్గం నుంచి వేం నరేందర్ రెడ్డి, జట్టి కుసుమ్ కుమార్ రావు లాంటి వ్యక్తులు కూడా, పారిజాత నరసింహారెడ్డి లాంటి వ్యక్తులు రేస్లో ఉన్న పరిస్థితి ఉంది. బీసీ సామాజిక వర్గం నుంచి అనిల్ కుమార్, జర్పాటి జైపాల్, అదేవిధంగా గాలి అనిల్ కుమార్, కొంతమంది నేత చరణ్ కౌశిక్ యాదవ్ వంటి నేతలు కూడా అడుగుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి కూడా అద్దంకి దయాకర్ ఇప్పటికే గతంలో 2-3 సార్లు మిస్ అయింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తున్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీనికి సంబంధించి మరికొంతమంది కూడా నేతలు దొమ్మాటి సాంబయ్య కానీ, రాజమహేశ్వర్, జ్ఞానసుందర్ వంటి నేతలు కూడా అప్రోచ్ అవుతారు. సో మొత్తం మీద సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకొని ఈ రోజు రాత్రి లోపు వీటిని కసరత్తు చేసి అధికారికంగా ఏఐసీసీ ఒక ప్రకటన జారీ చేసే అవకాశం ఉంటుంది. సునీల్, ఓకే ప్రతాప్.